అకాల వర్షాలతో నష్టాలను చవిచూసిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటేనే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయనే నానుడి నిజమైందని ఎద్దేవా చేశారు. బుధవారం సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బలహీనపడిన ఏటిగట్లను బొబ్బిల్లంక గ్రామ పరిధిలోని నేట మునిగిన పంట పొలాలను సంబంధించిన రైతుల సమక్షంలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం పరిధిలోని సీతానగరం కోరుకొండ మండలాల్లో వేలాది ఎకరాలు నేట మునిగాయని పేర్కొన్నారు. రైతులు సాగు చేసే సమయంలో వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల క్రితం ఇలాంటి వరదలు వచ్చాయని రైతాంగం చెబుతున్నారని, గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో బొబ్బిల్లంక సూయిస్ కాలువ గేట్లు మూసుకుపోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఏటిగట్టును ఆనుకొని ఎర్త్ బాండ్స్ బలహీనంగా ఉన్నాయని, వీటి మరమ్మతులు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 24 కోట్లు అంచనా వ్యయంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయమని కోరడం జరిగిందని, వెంటనే వాటికి సంబంధించిన పనులు ప్రారంభించాలన్నారు. సీతానగరం మండల కన్వీనర్ గంటా శ్రీను, కరుటూరి హరిబాబు, ఎంపీపీ గుర్రాల జోష్న, కవల కృష్ణమూర్తి, కంటే వినయ్, తేజ, సుజీరాజు తదితరులు పాల్గొన్నారు.